ఘనతకు తెచ్చిన పార్టీగా, మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీగా, లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీగా, అంతెందుకు 60 సంవత్సరాల పోరాటాన్ని 4 కోట్ల బిడ్డల తెలంగాణ బిడ్డల ఆకాంక్షను అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా, ఇవాళ తెలంగాణ ప్రజల కష్టాలు తెచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజలకు అండగా నిలబడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది. ఇవాళ ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ప్రజల సమస్యలు తెలిసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఇవాళ పేద ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఇవాళ కష్టాలలో ఉన్న ప్రజలకు, కష్టాలలో ఉన్న బడుగు బలైన నేను వికారాబాద్ జిల్లా ప్రజలకు అండగా నిలబడడానికి, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ముందుకు వస్తానని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. సోదరులారా, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు అల్లితే, ఈనాడు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రాణహిత చేయాలని అడుగుతున్న కేసీఆర్ ను 3,000 అడుగుతున్నా. కాబట్టి ఇవాళ మన వికారాబాద్ జిల్లాలో అటు తాండూరు కావచ్చు, కొడంగల్ కావచ్చు, పరిగి కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గం కావచ్చు, టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా డిపాజిట్లు రాకుండా ప్రతి ఒక్క వికారాబాద్ జిల్లా బిడ్డల మీద ఉన్నది. ఇవాళ వికారాబాద్ జిల్లా అంటే వేదిక మీద ఉన్న పెద్దలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేశ రాజకీయాలని మలుపు తిప్పిన మర్రి చెన్నారెడ్డి ఈ వికారాబాద్ జిల్లా బిడ్డ. ఈ ప్రాంతం బిడ్డ మర్రి చెన్నారెడ్డి అంటే దేశ రాజకీయాలనే ఒంటి చేత్తో తిప్పిన నాయకుడు మన ప్రాంతం బిడ్డ. ఒక మర్రి చెన్నారెడ్డి కాదు, మీ అభిమాన నాయకుడు ఇంద్రారెడ్డి అన్న కూడా ఈ ప్రాంతం బిడ్డనే. వికారాబాద్ జిల్లా ప్రజలు అనుకుంటే ఎంతటోనైనా మెడలు వంచుతారు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నాడు, మాజ చేస్తాడు, మంత్రం చేస్తాడు, వికారాబాద్ జిల్లాని గెలిపిస్తాడని. నేను ఈ వేదిక మీద నుంచి సవాలు విసురుతున్న మహేందర్ రెడ్డి గారికి, తాండూరు బుడర్ఖాన్ నీ ముఖానికి తాండూరు నుంచి వికారాబాద్ వరకు చక్కగా రోడ్డు వేయలేదు. నువ్వు మంత్రిగా, నీ ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయింది, నీ తమ్ముడు ఎమ్మెల్సీ అయ్యాడు, నీ అన్న కొడుకు ఎంపీపీ అయ్యాడు. ఇంకా ఏం కావాలి మీ ఇంట్లో? మీ ఇంట్లో రావాల్సిన అన్ని వచ్చినాయి కదా. జిల్లా ప్రజలకేమన్నా చేసినవా? కేసీఆర్ ఇంట్లో 4 వస్తే నీ ఇంట్లో 4 పదవులు వచ్చినాయి. వచ్చి గట్లు వంచుకున్నారు అన్నట్టు ఇవాళ వచ్చిన తెలంగాణలో ఉన్న పదవులన్నీ మీరే వంచుకున్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లాకు నువ్వు ఏం చేస్తావని ఇవాళ కేసీఆర్ గారు మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణ బిడ్డల భావోద్వేగాలను రెచ్చగొట్టి తెలంగాణ సెంటిమెంట్ ను ఆయుధమంటు లాగా రూసుకొని ఎక్కి అందరం ఎక్కిండు. ఇవాళ నేను అడుగుతున్నా, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ మేము సమస్యల మీద అడిగితే ఇంతకుముందు పెద్ద మనిషి చెప్తున్నాడు, శివారెడ్డిపేట చెరువు మీద ఒక ఆయన అంబాసిడర్ కార్లు వస్తున్నాడు. కొంత దూరం వచ్చినాక చింతశెట్టి కింద మైసమ్మ కనిపించింది. కారు పక్క కాపిండు, మైసమ్మ తల్లికి దండం పెట్టిండు. దండం పెడితే చాలా రోజులకు భక్తుడు వచ్చిండు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు భక్తుని. అంటే మైసమ్మ తల్లిని అడిగాడు, చెరువులు ఉన్న నీళ్లు మొత్తం సారయ్యి చింతశెట్టుకున్న చింతకాయలంతా చికెన్ ముక్కలు చేయాలి, చేస్తా, నువ్వేమిస్తావని. నేను తల నరుపుకొని బలిదానం చేసుకుంటా అన్నాడంట. మైసమ్మ తల్లి కూడా సంతోషం వేసింది. చాలా రోజులకు ఒక మంచి భక్తుడు దొరికిండు, బలిదానం ఇచ్చుకునే భక్తుడు దొరికిండని మొత్తం చెరువు నిండు ఉన్న నీళ్లు సారం చేసిండు.
చింతకాయలను మొత్తం చికెన్ ముక్కలు చేశాడు. కడుపు నిండా రాగిండు, ఆకలి తీర తిన్నాడు. తిన్న తర్వాత కారెక్కి లల్లై లల్లై అని పాడుకుంటూ పోతున్నాడు. మైసమ్మ తల్లికి అనుమానం వచ్చింది. సారదాగి చికెన్ తిన్నాక తల నరుక్కొని ఆత్మ బలిదానం చేసుకుంటా అన్నాడు కదా, కారెక్కి పోతున్నాడు ఏందని అడ్డం పోయి ఆపి అడిగింది మైసమ్మ తల్లి. ఏం నాయనా నువ్వు బలిదానం ఇచ్చుకుంటాను కదా, నువ్వేది కారెక్కి వెళ్ళిపోతున్నావు అని. కారు దిగి ఒక వెకిలి నవ్వి, అమ్మ మైసమ్మ తల్లి నువ్వెంత పిచ్చిదాను ఉన్నావు, తాగుపోతున్న మాటలు నమ్ముతావా? ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని 4 కోట్ల మందిని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితుల గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తా, గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తా, అదే విధంగా మహిళలకు రుణమాఫీ చేస్తా, పాల వడ్డీలు తొలగిస్తా. ఇవన్నీ హామీలు ఇచ్చిన కేసీఆర్ ను ఇవాళ మరి ఇవన్నీ చేయలేదు. 4 ఏళ్లు పూర్తయింది కదా, ఇంకెప్పుడు చేస్తామంటే ఒక నవ్వు నవ్వి నాలాంటి తాగుబోతులు మీరు నమ్మినందుకు ఇవాళ ఈ రాష్ట్రానికి తెలవకుండా తాగి ఇంట్లో పండుకున్నటువంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇవాళ మన వేదిక మీద ఉన్న పెద్దలు జానారెడ్డి గారు 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రజా సేవలో అనుభవం ఉన్న నాయకుడు, 20 సంవత్సరాలు మంత్రిగా చేసిన నాయకుడు. అలాంటి వాళ్ళను కాదని ఇవాళ తాగుబోతు కేసీఆర్ లాంటి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని అప్పచెప్పితే ఇవాళ తాగుబోతుల రాష్ట్రం అయిపోయింది తప్ప ప్రజలకు పరిపాలన అందించే పరిస్థితి లేదు. దాదాపుగా 13 నెలలైంది సచివాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రాక. ఎవరైనా పిల్లగాడు బలికి 2 రోజులు పోకపోతే తల్లిదండ్రులను పిలిపించి పిల్లలకి దగ్గర అట్లాంటిది 13 నెలలు సచివాలయానికి రాలే. మొత్తం 44 నెలల 7 సార్లు మాత్రమే సచివాలయానికి వచ్చిన సన్నాసి ఈ రాష్ట్రానికి పరిపాలన ఏ విధంగా ముందుకు సాగుతుందో ఆలోచన చెయ్యండి. ఇవాళ అదే కాదు, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గడ్డం పెంచుకుంటే రాజ్యం వస్తుందా? నేను అడుగుతున్నా, ఇవాళ మాట్లాడిన కేటీఆర్ తలసాని వాళ్ళ తల మీద పెట్టుకున్నది అసంతృప్తి కాదు, బిగ్గు. పాత ఫోటోలు చూడండి, కేటీఆర్ ఊరిలో చూడండి, దుబాయ్ పోయి నెత్తి మీద నాట్లు వేయించుకొచ్చుకున్నారు కేటీఆర్. శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లో ఏదో మంగళ షాప్ లో పోయి బిగ్గు పెట్టుకొని వచ్చాడు. వాళ్ళందరికీ మన పిసిసి అధ్యక్షుని చూస్తే అసూయ, ఈయనకు గడ్డం బాగా వచ్చింది, మాకు నెత్తి మీద మాత్రం చుట్టలేదు. నేను అడుగుతున్నా, మీ టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ పదే కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఎవరైనా అడుగుతుంటారు. ఇవాళ నేను అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీని, మీ పార్టీ అధ్యక్షుడు దుబాయ్ పాస్పోర్ట్ల బ్రోకర్, అధ్యక్షుడు దుబాయ్కి గల్ఫ్ దేశాలకు పేదలను పంపిస్తానని కమిషన్లు తీసుకునే దుబాయ్ పాస్పోర్ట్ల బ్రోకర్ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. కానీ అదే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా యుద్ధాలలో పాల్గొన్న ఇవాళ మా పార్టీ అధ్యక్షుడు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధంలో పాల్గొన్న సైనికుడు మా పార్టీ అధ్యక్షుడు. ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం, మా పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భారతదేశ సైన్యంలో సైనికుడుగా పాల్గొని యుద్ధంలో పాల్గొని ఈ దేశాన్ని రక్షించిన సైనికుడు మా పార్టీ అధ్యక్షుడు. పాస్పోర్ట్ల బ్రోకర్ ఎక్కడ? భారతదేశంలో సైన్యంలో పనిచేసిన సైనికుడు ఎక్కడ? ఎక్కడైనా మా అధ్యక్షుడు కాలు కోటికి సరిపోతాడా మీ పార్టీ అధ్యక్షుడు అని నేను అడుగుతున్నాను. అట్లాంటి మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీని
లోకల్ పార్టీ అనో ఇంకోటాను మీరు మాట్లాడుతున్నారు కదా. 135 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉండి కోట్ల మంది కార్యకర్తలు ఇవాళ 3 గంటల నుంచి రాత్రి 10 అయినా ఇక్కడ వికారాబాద్ చౌరస్తాలో 1,00,000 మంది కార్యకర్తలు ఎండనక వాననక ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికిన కాంగ్రెస్ పార్టీ జెండాను వదలకుండా భుజాల మీద జెండాను మోసి భుజాలు కాయలు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన కార్యకర్తలు వికారాబాద్ చౌరస్తాలో చూస్తే తెలుస్తుంది. ఇవాళ మీరు పార్టీ కష్టకాలంలో ఉంది. ఇవాళ పార్టీ కష్టాలలో అండగా ఉన్న ప్రతి కార్యకర్త రోజు అధికారం వచ్చిన రోజు గుండెలో పెట్టి చూసుకుంటాం. ఇవాళ త్యాగాలు చేసిన ప్రతి కార్యకర్తకు ఇంతకు 10 సాయం పార్టీ చేస్తుంది. మీ అభిమాన నాయకుడు ప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు. మీ మనసులో ఏముందో పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు గుర్తించండి. ఒక్క నిమిషం. అరే సోదరా, ఢిల్లీలో పూర్తి స్థాయి అవగాహన ఉన్న అలీ షబ్బీర్ భాయ్ గారు ఇక్కడ ఉన్నారు. మీ అభిమానాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజెప్పి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే విధంగా కాంగ్రెస్ జెండాను మీ భుజాల మీద మోసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా వికారాబాదు కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. వచ్చే ఎన్నికలలో వికారాబాద్ నియోజకవర్గం 40,000 మెజార్టీతో గెలిపించాలని నేను రోడ్డు మీద వస్తుంటే రోడ్డు నిర్మానుషంగా ఉంటే పక్కన మిత్రుడు కార్తిక్ తోనన్నా ఏంటి మీటింగ్ చూస్తుంటే ఫెయిల్ అవుతుందా ఏంది రోడ్ల మీద ఏం కనిపిస్తలేదని. లేదన్నా బాగుంటుందన్న లోపలికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత నా కడుపు నిండింది, ఆకలి అవుతుంది. మధ్యాహ్నం అన్నం తినడానికి ఆకలి అవుతుంది. కానీ మైదానాలకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత కడుపు నిండింది, సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ కోట అనే విశ్వాసం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కలిగింది. ఇవాళ గ్రామాలకు వెళ్ళండి, పెళ్లి కాడ, చావు కాడ, కళ్ళు దుకాణం కాడ, బీర్ షాప్ కాడ, బార్ షాప్ కాడ, రైతు బజార్ కాడ, ఏ చాయ్ బండి కాడ నిలబడ్డా కేసీఆర్ చేసిన మోసాల గురించి చెప్పండి. ఇవాళ కేసీఆర్ నమ్మించి ఏ రకంగా మోసం చేసిండో, కేసీఆర్ కు 2019 చివరి ఎన్నికలు కావాలి. కేసీఆర్ అంతం 2019లో ఖచ్చితంగా కేసీఆర్ కు చివరి ఎన్నికలు కావాలి. కేసీఆర్ అంతమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పంతం కావాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఓడించడం పెద్ద సమస్య కాదు. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈ దేశానికి